ఏపీలో పోటాపోటీగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వైఎస్ఆర్ కుటుంబంలో మరో కొత్త చిచ్చు మొదలైనట్టు తెలుస్తోంది. దివంగత నేత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అన్న చెల్లెళ్ళు ఎవరికి వారు విడివిడిగా వచ్చి తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. దీనికి సంబంధించి ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజన్న జయంతి కార్యక్రమాలు జరపడానికి సిద్ధమయ్యారు. ఏపీలో పోటాపోటీగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వైఎస్ఆర్ కుటుంబంలో మరో కొత్త చిచ్చు మొదలైనట్లు తెలుస్తోంది. దివంగత నేత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అన్న చెల్లెలు ఎవరికి వారు విడివిడిగా వచ్చి తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. దీనికి సంబంధించి ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజన్న జయంతి కార్యక్రమాలు జరపడానికి సిద్ధమయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఇక ఏపీలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఎలా జరుగుతున్నాయి? శాలిని, ఈ రోజు వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకొని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా పోటాపోటీగా వైఎస్ఆర్ జయంతులు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాడో ఏదైతే ఆ శ్రేణులకైతే పిలుపునివ్వడం చూసాము. ప్రధానంగా తీసుకున్నట్లయితే గతంలో చూసుకుంటే అన్నా చెల్లెళ్ళు ఒకే వేదికను పంచుకొని వైఎస్ఆర్ ఏదైతే జయంతిని కానీ వర్ధంతిని కానీ ఒకే వేదిక అయితే చేసేవారు. కానీ ఈసారికి మాత్రం చాలా దానికి భిన్నంగా అయితే జరుగుతున్న పరిస్థితి చూస్తాను. ఇప్పటికే కడప జిల్లా ఇడుపులపాయలో అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి విజయమ్మతో పాటు దాదాపు ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కూడా ఇప్పటికే నివాళులు అర్పిస్తున్న పరిస్థితి చూస్తాను. అనంతరం వైఎస్ షర్మిల కూడా ఏదైతే వైఎస్ఆర్ ఘాట్ నివాళులు అయితే అర్పించింది. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వైఎస్ఆర్ జయంతిని నిర్వహించాలని చెప్పేసి శ్రేణులకంతా పిలుపునిచ్చింది. ఎక్కడికెక్కడ అన్ని నియోజకవర్గాల్లో అయితే మా ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ శ్రేణులంతా కూడా వైఎస్ఆర్ జయంతిని చాలా ఘనంగా అయితే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని కూడా షర్మిల ఆధ్వర్యంలో అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఈ రోజు అయితే చేస్తున్నారు. అదేవిధంగా విజయవాడలో అయితే పెద్ద ఎత్తున ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేసి వైఎస్ఆర్ జయంతి వేడుకలు సాయంత్రం 5 గంటలకు అయితే తాడేపల్లిలో ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్లో అయితే నిర్వహిస్తున్నారు. దీనికి ఇప్పటికే ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క విచ్చేస్తున్నట్టు అధికార వర్గాలు ఇప్పటికైతే మనకు తెలిపాయి. అదేవిధంగా ఈ యొక్క వేదికని గతంలో ఇద్దరు పంచుకున్న వాళ్ళు ఇప్పుడు మాత్రం విడివిడిగా అది చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉంది. ఏదైతే షర్మిల నిర్వహిస్తున్నటువంటి జయంతి కార్యక్రమాల్లో అయితే మాత్రం వైఎస్ విజయం అయితే పాల్గొన్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే జాతీయ నాయకులు అన్నట్లు సోనియా గాంధీకి కానీ రాహుల్ గాంధీకి ఇప్పటికే మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా వైఎస్ఆర్ జయంతిలో పాల్గొనాలని చెప్పేసి స్వయంగా వెళ్ళి విజయమ్మ ఇటు షర్మిల కూడా ఆహ్వానించిన పరిస్థితిలో మనం చూస్తాను. కానీ ఈ యొక్క కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరు కూడా హాజరవ్వట్లేదు మనం ప్రధానంగా చూస్తుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు వైఎస్ షర్మిల కానీ జగన్మోహన్ రెడ్డిని విడివిడిగా వైఎస్ఆర్ జయంతులను చేస్తూ ఎవరికి వారైతే 2 విధాలుగా అయితే చేస్తూ ఎవరికి తగ్గేదేలా అన్నట్లయితే ఇద్దరు కూడా ప్రవర్తిస్తున్న పరిస్థితి మనం చూస్తాను. అయితే కృష్ణ, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కోరుకుందిదేనా? తన కుటుంబం నుంచి ఇలా విడివిడిగా కార్యక్రమాలు చేయడం ద్వారా ఆయన ఆత్మకి శాంతి కలుగుతుందని అనుకుంటున్నారా తన కుటుంబ సభ్యులు? ప్రధానంగా రాజకీయంగా ఇద్దరికి కూడా 2019లో అధికారంకి వచ్చిన తర్వాత తన సోదరితో అయితే విభేదించినటువంటి వైఎస్ షర్మిల అయితే తెలంగాణలో ఒక పార్టీ పెట్టి అక్కడి నుంచి ఒక ఫెయిల్ అయిన పరిస్థితి మనం చూస్తాను. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఏపీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇక్కడ అధ్యక్షురాలుగా తీసుకున్న పరిస్థితి మనం చూస్తాం. ఇది పెద్ద ఎత్తున కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 2024లో ఓటమికి ఇది ఒక పెద్ద కారణంగా షర్మిల తయారైందని చెప్పేసి కూడా ఇద్దరు కూడా ఒక పెద్ద శత్రువులాగా తయారవుతున్నారు. కానీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి మాత్రం ఇది ఒక పెద్దగా ఆత్మకు శోభించదు అనే ఒక విషయం అయితే వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్లో అయితే ప్రధానంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ కృష్ణ.